హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేణిగుంటలో ఎండలు విపరీతంగా ఉన్నాయండి. అందుకని తెల్లవారితో రాగి జావ చేస్తున్నానండి. అలాగే పక్కన పెసరపప్పు పురుగు పట్టకుండా ఉంటుందనేసి ఇది లైట్గా వేపుతున్నానండి. వేపి చల్లారబెట్టి బాటిల్లో పోసి పెట్టుకున్నాం అనుకోండి, పురుగు పట్టదు. ఎండాకాలం తెల్ల పురుగు పట్టేస్తుంది కదండి, పప్పులకన్నిటికీ తినేసే పురుగు పట్టేస్తుంది. ఇలా రకరకాలుగా పురుగు తినేసే పప్పులన్నీ పాడైపోతుంటాయి కదండి. అందుకని చింతపండు అలా ఎండలో పెట్టుకోవడం, ఇలా కొన్ని పనులు చేసుకుంటూ ఉన్నామంటే తాజాగా ఉంటాయండి అన్నీ కూడా. ఇదిగోండి, నేను ఉదయాన్నే రాగి జావ చేసి పెసరపప్పు వేపి పెట్టాను. అది ఈరోజు మరి బెండకాయ ఫ్రై చేస్తున్నానండి క్యారీర్కి. అదిగోండి, బెండకాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. అవన్నీ కొంచెం తడి మీద ఉన్నాయి. అండ్ కొంచెం మరీ డీప్ ఫ్రై చేయకుండా ఇలా కొంచెం తడిగానే చేద్దాం చపాతీకండి. చపాతీకి కూరకు బదులుగా ఇలాగ చేసి పంపిస్తున్నాను, కొంచెం ముద్ద కూరలాగా. చాలా టేస్ట్గా ఉంటుందండి. హాఫ్ బాయిల్ కాకుండా మరి ఒక 85% ఉడికిన తర్వాత పప్పుల పొడి చల్లేసామనుకోండి, కారము పప్పుల పొడి సాల్ట్ చూసుకొని సాల్ట్ కొద్దిగా చల్లేసామనుకోండి, చపాతీకి బాగుంటుందండి. జొన్న రొట్టెకి కానీ చపాతీకి కానీ సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఇలా చేస్తున్నాను క్యారీర్కి అనేసి. ఈరోజు మా అబ్బాయి క్యారీర్ ఎత్తుకొని పోతానంటే సంతోషంగా చేసి పెడుతున్నానండి. చాలా రోజులైంది క్యారీర్ ఎత్తుకొని వెళ్ళి. అక్కడే బయట ఏదైనా తినేస్తానులే అనేసి వెళ్ళిపోయేవాడు. ఈరోజు చపాతీ కర్రీ చేసి ఇమ్మంటే చేసిస్తున్నానండి. మరి మీరేం చేసుకున్నారు ఈరోజు? ఆ కర్రీ చేసేసిన తర్వాత మళ్ళీ నేను సొరకాయ కూర చేస్తున్నానండి. సొరకాయ కూరకి టమోటాలు, ఆనియన్స్ అన్నీ కట్ చేసి పెట్టుకొని, ఆనియన్స్ వేగిన తర్వాత ఈ టమోటాలు, సొరకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్న ముక్కలు అన్నీ రెండు ఒకేసారి వేసేసానండి. చాలా టేస్ట్గా రెండు మితంగా సమపాలల్లో ఉడికిపోయినాయి. ఆనియన్స్ ఉడికితే చాలండి, టమోటాలో సొరకాయతో కూడా ఉడికిపోతాయిలే అని వేసాను. కరెక్ట్గానే ఉడికినాయండి. ఇటుపక్క రైస్ పెట్టానండి. కొద్దిగా పులిహోర, చింతపండు పులిహోర కొద్దిగా చేద్దాము అనేసి కొద్దిగా బియ్యం ఎక్కువ పెట్టాను. ఈరోజు వేరే కుక్కర్లోకి మార్చాను. మరి గమనించారో లేదో మీరు, మామూలుగా చిన్న కుక్కర్ పెడతానండి. ఈరోజు కొంచెం బియ్యం ఎక్కువ వేసాను, అందుకని కుక్కర్ పెట్టానండి. ఇది చాలా రోజుల నుండి ఉందండి నా దగ్గర, స్టార్టింగ్ నుంచి ఉంది, చిన్నపిల్లలప్పటి నుంచి. ఇది రిమార్కే లేదండి. ప్రెస్టీజ్ కంపెనీ బాగా పనిచేస్తుంది. కాకపోతే కొంచెం నీళ్ళు ఎక్కువ పెట్టామంటే పైకి కొట్టేస్తుంది నీళ్ళు, అంతే. అది మితంగా చూసుకున్నామంటే బాగా వస్తుందండి రైస్ కూడా. ఈ కుక్కర్లు అంటే నాకు కొంచెం ప్రేమాభిమానాలు ఉన్నాయండి పిల్లలతో పాటు. వీటిని కూడా పిల్లల్లాగానే జాగ్రత్తగా కాపాడుకుంటాను నేను. ఇది చూడండి, టమోటాలు కట్ చేసేసాను. మరి ఆనియన్ ఎత్తుకుంటున్నాను. ఆనియన్ లేని ఈ రంగులో ఉన్నాయండి ఎర్రగడ్డలు. అదొక నీలి రంగులో వస్తున్నాయి కొన్నిసార్లు. భలే కారం కూడా అండి. అవి కట్ చేస్తుంటేనే కారం కళ్ళలో నీళ్ళు వచ్చేస్తుంటాయి. అదిగోండి, అది కట్ చేసి మధ్యలో అది పీల్ తీసేస్తేనేనండి, లేదంటే అది గడ్డగా ఉడకదు కదా. నేనైతే రౌండ్గా దాన్ని లేపేసి తర్వాత కట్ చేస్తాను ఆనియన్స్, మామూలుగా ఎన్ని కట్ చేసుకున్నా కానీ. ఇదిగోండి, ఆనియన్స్ వేగిపోయిన తర్వాత సొరకాయ, టమోటా వేసేసాను. మళ్ళీ వెంటనే సొరకాయ తీసేస్తున్నానండి. అది స్కిప్ అయిపోయిందిలేండి, అది వీడియోలో కట్ అయిపోయింది. అది చూసుకోకుండా నేను, అది ఏదో మిస్టేక్ అయిందండి. రెండు కలిపి వేసాను నేను. మరి టమోటాలు వేసేసిన తర్వాత కొద్దిగా ఉప్పు, పసుపు అవంతా కలిపి వేసుకోవడమేనండి. మరి కొంచెం బాగా కలిపిన తర్వాత ఇంకా మూత పెట్టేసుకున్నాం అనుకోండి, ఆ నీళ్ళకే ఉడికిపోతుందండి. నీళ్ళు ఏమి వేయాల్సిన అవసరం లేదు. కాకపోతే నేను కొద్దిగా ఒక చిన్ని టీ గ్లాస్తో ఒక అర గ్లాస్ వేసాను. కొంచెం ముదురుగా ఉన్నట్టుంది కాయ అనేసి వేసాను, కానీ ఆ నీళ్ళతోనే ఉడికిపోయిండేదండి. ఇది కూడా రైస్లోకి, రోటీలోకి, జొన్న రొట్టెల్లోకి చాలా బాగుంటుందండి ఇలాంటి కూరలు కూడా. మరి రోటీల్లోకి అయితే తప్పనిసరిగా ఇలాంటి కూరలు ఉంటే ఇంక మనం వెతుక్కోవాల్సిన అవసరమే లేదండి. కుర్మాల కంటే కూడా, ఎండలకి కుర్మాలు తినడం కంటే కూడా ఇలాంటి కూరలు చేసుకొని తినేస్తే బాగుంటుంది కదండి. కొద్దిగా పసుపు వేసాను.
కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసాను. ఇట్లా ఉడికి కలిసిపోయే కూరలకైతే రాళ్ళు ఉప్పు వేస్తాను, ఫ్రైలకైతే సాల్ట్ వేస్తానండి. అదిగోండి అలా వేసేసి మూత పెట్టేసామనుకోండి ఇంక ఉడికిపోతుంది. తర్వాత అప్పుడప్పుడు చూసుకుంటూ మరి కారము ఇంకా వేరుశనగకాయల పొడి ఉండిందండి, అదేసి కలిపేసాను లాస్ట్లో. ఇంకొక 2 నిమిషాలు ఉంచేసుకుంటే సెట్ అయిపోతుందండి. ఆ వాటర్ అంతా కూడా పీల్చేసి గట్టిగా ఉంటుంది. మరి మీరేం కూరలు చేసుకున్నారు? నిన్న వీడియోనే పెట్టలేదు కదా నేను, సారీ అండి. ఒక్కొక్కసారి హెల్త్ అలా అనిపిస్తూ ఉంటుంది, చేయలేకపోతాను, పడుకున్నానండి. ఏమనుకోకండి, పడుకునేస్తాను హెల్త్ బాగోలేదు అంటే. అలాగే మనసు కూడా బాగుండాలి కదండి. హెల్త్ ఎందుకు బాగోదు? మనసు మీదలో ఏదైనా వ్యర్థ ఆలోచనలు, ఏదైనా సమస్యలు, దిగుళ్ళు అలాంటివి ఏదైనా అనిపిస్తేనే మరి హుషారుగా ఏది చేయలేం కదా. నా పరిస్థితి అలాగే ఉంది. ఏదో ఒక సమస్య వస్తూనే ఉందండి. ఒకటి క్లియర్ చేసుకునే లోపల ఇంకొకటి వచ్చి పడుతోంది. అసలు ఏంటి నా పరిస్థితి, ఎప్పటికి నాకు క్లియర్ అయ్యేది అని అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఏదైనా సమస్యలన్నీ మీకు చెప్పి మిమ్మల్ని బాధ పెడుతున్నానా ఏమో మరి నాకైతే అర్థం కావట్లేదు. ఏది చెప్పాలనిపిస్తూ ఉంటుంది నాకు. ఏదో ఒకటండి, ఆరోగ్యపరంగా కావచ్చు, బంధుమిత్రుల పరంగా కావచ్చు, పరిస్థితుల వల్ల కావచ్చు, లేదా ఇంట్లో వాళ్ళ సమస్యల వల్ల కావచ్చు, ఏదో ఒకటి వస్తూనే ఉంటుందండి. ఒకటి క్లియర్ చేసుకునేసరికి ఇంకొకటి నేనున్నానని రెడీగా ఉంటుంది. ఏం చేద్దామండి, ప్రతి ఒక్కరికి అంతే కదా. ఈ సమయంలో మాకు లెసన్లు వస్తూ ఉంటాయి. పర్వతాలు లాంటి సమస్యలు వచ్చినా సరే, 10 హిమాలయాలంత పెద్ద సమస్య వచ్చినా సరే భగవంతుడికి దగ్గరగా వెళ్ళి కూర్చో, ఆ సమస్యలు ఆయనే చూసుకుంటాడు, చెప్పేసి నువ్వు నిశ్చింత అయిపో అని చెప్తూ ఉంటారు. నేను అదే ప్రాక్టీస్ చేస్తున్నానండి. ఏ సమస్య అయినా సరే భగవంతుడితో చెప్పుకున్నామంటే ఆయనే దానికి సొల్యూషన్ కూడా చెప్తారు. మనుషులతో చెప్పామనుకోండి, వాళ్ళు ఇలా విని అలా ఇంకొక 10 మందికి చేరేసి అది మన బలహీనత కింద క్రియేట్ చేస్తారు, అంతే కదండి. కాబట్టి నేను ఎక్కువ సార్లు భగవంతుడిని నమ్ముతానండి. ఎక్కువ సార్లు 100% భగవంతుడిని నమ్ముతాను.